గత 2 దశాబ్దాలుగా హైదరాబాద్ వెస్ట్ జోన్ లో ఊపు మీదున్న రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం నలువైపులా విస్తరించింది. లుకీస్ పేరుతో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు హైదరాబాద్ ఈస్ట్ జోన్ కు బూస్టింగ్ లా పనిచేశాయి. టీ సర్కార్ చూపిన ప్రత్యేక చొరవతో రియల్టీ సంస్థలు హైదరాబాద్ ఈస్ట్ జోన్ పై ఫోకస్ పెట్టాయి. చక్కని రోడ్డు కనెక్టివిటీకి తోడు ఎయిర్పోర్ట్ కు మెట్రో కనెక్టివిటీ ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించడంతో ప్రస్తుతం స్థిరాస్తి పెట్టుబడులకు ఈస్ట్ జోన్ సెంటర్ పాయింట్ గా మారింది. హైదరాబాద్ లో వేగంగా విస్తరిస్తున్న రియాలిటీ రంగం. కొన్నేళ్లుగా హైదరాబాద్ వెస్ట్ జోన్ లో కేంద్రీకృతమైన రియల్ ఎస్టేట్. కొద్ది కాలం నుంచి ఈస్ట్ వైపు చూస్తున్న రియల్ సంస్థలు, ప్రాపర్టీ బయర్. ఇన్వెస్ట్మెంట్ కు బెస్ట్ చాయిస్ గా ఈస్ట్ హైదరాబాద్. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒక చోట ఓ ఇల్లు కొనుగోలు చేయాలనేది సామాన్యుడి కల. జీవితాంతం కష్టపడిన డబ్బుకు కాస్త బ్యాంక్ లోన్ తీసుకుని తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేయడం అంటే లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. దాంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా తక్కువ ధరకు భూమి దొరుకుతుంది, ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ సొమ్ముకు మంచి రిటర్న్స్ వస్తాయి అని ఆలోచిస్తున్నారు పబ్లిక్. అంతేకాకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కు బెస్ట్ చాయిస్ ఏది, తమ ఇన్వెస్ట్మెంట్ కు భరోసాతో పాటు భారీ రిటర్న్స్ వస్తాయా అనే కోణంలో ప్రజలు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐటీ హబ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఈ ప్రాంతంలో అనేక రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ అయ్యాయి. అంతర్జాతీయ సంస్థల రాకతో వెస్ట్ జోన్ తో పాటు ఓఆర్ఆర్ కు సమీపంలోని భూముల ధరలు భారీగా పెరిగాయి. మౌలిక సదుపాయాలు భారీగా పెరగడంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియాలిటీ రంగం ఫుల్ జోష్లో ఉంది. ప్రస్తుతం రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి, అలాగే సొంతింటి కలను నెరవేర్చుకునే వారికి ఈస్ట్ హైదరాబాద్ ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈస్ట్ చూస్తే అండి లాస్ట్ 7 ఇయర్స్ లో కంపేర్ చేస్తాం. ఈస్ట్ లో వెస్ట్ లో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో, ఏవేవి ఉన్నాయో లైక్ మల్టీప్లెక్స్ అనుకోండి, రెస్టారెంట్స్ అనుకోండి, స్కూల్స్ అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, ఒక ఐటీ కంపెనీస్ అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఈస్ట్కి మూవ్ అయ్యాయండి ప్రతి ఒక్కటి. సో లైఫ్ స్టైల్ అనేది కూడా వెస్ట్లో ఎలా ఉందో ఈస్ట్లో కూడా అలానే ఉందండి. సో కంపేర్ విత్ ఇప్పుడు అక్కడున్న కల్చర్కి, అక్కడున్న ప్రైస్ దానికి ఈస్ట్లో కంపేర్ చేస్తే ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ బయ్యర్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈస్టే బెస్ట్ అండి. హైదరాబాద్ తూర్పు భాగంలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చేలా కొన్నేళ్ల క్రితం తెలంగాణ సర్కార్ లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చింది. ప్రస్తుతం వరంగల్ హైవే వైపు ఇండస్ట్రియల్ కారిడార్ వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్, హయత్ నగర్, పోచారం, మేడిపల్లి, కీసరా, రాంపల్లి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం రాబోయే కాలంలో మరింత వృద్ధి చెందే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వాణిజ్యపరమైన ఆస్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ వెస్ట్ జోన్ తో పోలిస్తే ఈస్ట్ జోన్ లో ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ ఈస్ట్ లో ప్రాపర్టీల క్రయ విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. 100% వెస్ట్ కంపేర్ చేస్తుంది డౌన్ టు 2 to 3 years లో. సో రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆన్ ఈస్ట్ హైదరాబాద్. సో నాట్ ఓన్లీ ఆన్ అపార్ట్మెంట్స్, విల్లాస్, ఇప్పుడు ఉన్న దాంట్లో కమర్షియల్స్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ బాగుంది. ఇక్కడ కూడా మాల్ కల్చర్ అన్నీ వచ్చాయి. సో ఈస్ట్లో కూడా మాల్ కల్చర్ అన్నీ వచ్చాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇన్వెస్ట్మెంట్, ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, ఇక్కడ చాలా ఏదున్నా సరే అంటే ఇదేదో హైప్ చెప్పడం ఏదో కాదండి, ఇట్స్ రియలిస్టిక్ గ్రోత్, రియల్ గ్రోత్ అనేది ఈస్ట్ అనేది. ఇక ఈస్ట్ జోన్ లో ఇప్పటికే నాగోల్ వరకు మెట్రో రైలు అందుబాటులో ఉంది. అక్కడున్న హగాయత్ లేఅవుట్, అలాగే మెట్రో డిపో వద్ద వాణిజ్య సముదాయాలకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్ఆర్డీపీలో భాగంగా అనేక జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీ అయ్యాయి. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ కూడా ఈ ప్రాంతంలో రియాలిటీ రంగ వృద్ధికి బూస్టింగ్ లా పనిచేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈస్ట్ హైదరాబాద్ లో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే భారీ రిటర్న్స్ ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్.